ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ శ్లోకానికి అర్థం, ఆసనంపై కూర్చొని మనస్సును ఒకే లక్ష్యంపై నిలిపి చిత్తాన్ని మరియు ఇంద్రియాల క్రియలను నియంత్రిస్తూ ఆత్మశుద్ధి కోసం యోగధ్యానం చేయాలి. Sitting on a seat, making the mind one-pointed, controlling the activities of the mind and senses, one should practice yoga for self-purification. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏకాగ్రతే యోగానికి మూలం. మనసు ఎటూ చెదరకుండా ఒకే లక్ష్యంపై నిలవాలి. చెదిరిన మనస్సుతో సాధన సాధ్యం కాదు. ఏ పని చేసినా చదువు, వ్యాపారం, భక్తి, ఏకాగ్రత తప్పనిసరి. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.